హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అరటికాయ టమాటా కర్రీ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: అరటికాయలు తీసుకుని సన్నగా ముక్కలుగా క్యూబ్స్లా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కోండి. పచ్చిమిర్చి తీసుకోండి. టమాటాలు కూడా చిన్న ముక్కలుగా తరుక్కోండి. ఇంకా ఉప్పు, పసుపు, కారం. ఏంటి ఇంత సింపుల్గా ఇలాగా వండుకు తింటారా అనుకుంటారేమో. ఒక్కొక్కసారి మసాలాలు రోజు తింటే పడవు కదండి. ఇలా వండుకోవాలి. మన హెల్త్ పరంగా కూడా మనం చూసుకోవాలి కదండి. రెగ్యులర్గా మసాలాలు అవి తిన్నామనుకోండి ఎప్పటికప్పటికి తేడా వస్తుంది. అందుకని మధ్యలో ఇలాంటి కర్రీస్ కూడా వండుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోండి దోరగా. అందులోని ఉప్పు, పసుపు వేసేసుకొని కుక్ చేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోండి. అంతే అండి. తర్వాత మన అరటికాయలు వేసుకోవాలండి. అరటికాయ ముక్కలను కూడా బాగా మెత్తగా అయిపోవాలి. మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. అరటికాయ ముక్కల్ని మనం కట్ చేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి బ్లాక్ కలర్లో వచ్చేస్తే అలా రాకుండా ఉండాలి అంటే ఉప్పు, పసుపు వేసుకున్న వాటర్లో ముందుగా అరటికాయని కోసుకొని వేసేసుకోండి. అరటికాయలు అనేవి బ్లాక్ కలర్లోకి రాకుండా ఉంటాయి. అరటికాయలు కూడా కుక్ అయిపోయిన తర్వాత మనం టమాటా ముక్కలు అనేవి వేసేసుకోవాలండి. టమాటా అనేది మెత్తగా గుజ్జంతా ఉడికిపోయి టమాటా అనేది కనపడకుండా ఉండాలండి. అంతే అండి. ఆ తర్వాత ఆ ముక్కలు కూడా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత మనం కారం వేసుకోవాలండి. సరిపడగా కారం వేసేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి. ఇదే టైంలో మిగిలింది ఉంటే ఫైనల్లో కూడా వేసుకోవచ్చు. అంతే అండి. మధ్యలో చూసుకుంటూ మన అరటికాయ కూర అనేది ఉడికించి పెట్టేసుకోవాలండి. లాస్ట్కి వాటర్ అనేది బాగా తక్కువగా అయిపోవాలి. బాగా ఎగిరిపోవాలండి వాటర్. అంతే, అరటికాయ కూర రెడీ అయిపోద్ది. అయితే ఇంకో చిట్కా చెప్తాను. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది అంటే మన కడుపు అనేది నొప్పి వచ్చేసి లూజ్ మోషన్స్ అయ్యి లేకపోతే ఏదో ఒక మోషన్స్ అయ్యి మనం చాలా ఇబ్బంది పడతామండి. ఒక్క జిగట కడుపు నొప్పి అయితే మటుకి మీరు ఇది కూడా ఫాలో అవ్వకూడదు. నేను ఇప్పుడు చెప్పాను కదా, అలా ఉన్నప్పుడు మనం పచ్చిని చేస్తాం కదా, ఆ టైంలోనూ డాక్టర్ మందులు వాడితేనే పచ్చళ్ళలో మజ్జిగ తినాలనుకుంటాం కదండి. అలాంటప్పుడు పర్వాలేదు. ఈ అరటికాయ అనేది ఉప్పు, పసుపు వేసుకుని పెట్టుకుని ఫ్రైలా చేసుకునే కూర ఉంటుందండి. అది ఒకసారి చూపిస్తాను మీకు. అది తింటే బాగుంటుందండి. మనకి కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే మందులు కూడా పనిచేస్తాయి. కొంచెం మనకి వంట పడుతుంది కదండి భోజనం అనేది. మనం ఆ మజ్జిగ తినలేకుండా ఉన్నప్పుడు పచ్చిమ కూరలా పనిచేస్తుందండి. అరటికాయకి అంత పవర్ ఉందండి. కడుపు నొప్పి తగ్గించే గుణం ఉందండి. అందుకనే పెద్దగా ఉన్న వాళ్ళు ఎక్కువ అరటికాయ ప్రిఫర్ చేయరు. ఎందుకంటే అది బాత్రూమ్ అనేది టైట్ చేసేస్తుంది ఎవరికైనా. అందుకనే తక్కువ వాడతారు. ఇలా లూజ్ మోషన్స్ గట్ట ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాడుకుంటారు. అదండి ఇంకో టిప్పు. చూసారు కదండి, మన అరటికాయ టమాటా అనేది రెడీ అయిపోయిందండి. ఒకవేళ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.